అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. నవంబర్ 12 అంటే రేపు మనకి కార్తీక ఏకాదశి ఉంది. విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొన్న పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు కార్తీక ఏకాదశి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే. అయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటూ ఉంటారు. నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చిందండి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున 4 నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజుని యోగ నిద్ర నుండి మేల్కొంటారు. మరి ఇంతటి పవిత్రమైన ఉత్తాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటిస్తూ పూజ అనేది చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. స్వామివారికి చందనం అంటే చాలా ఇష్టమండి. నార్మల్గా విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి మీకు నచ్చిన రీతిలో మీకు ఉన్న రీతిలో చక్కగా అలంకారం అనేది చేసుకోండి. అలాగే స్వామివారికి చందన దీపాన్ని పెడితే చాలా మంచిది. అంటే మీరు పిండి ప్రమిద తయారు చేసినప్పుడే అందులో కొంచెం చందనాన్ని కలిపి అంటే గంధాన్ని కలిపి పిండి ప్రమిదని చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చందన దీపం అంటాము. అయితే చందన దీపం వెలిగించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుంది. ఎందుకంటే చందనం అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. అలాగే మీరు పుష్పాలు సమర్పించేటప్పుడు కూడా పుష్పాల మీద గంధాన్ని చల్లి సమర్పించినట్లయితే కూడా చాలా మంచిదండి. అలాగే రేపు మనకి ఏకాదశి అనేది ఉంది. రేపు మనం ఏకాదశి పూజ అనేది చేసుకుంటాము. ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు మనకి ఏకాదశి పూజ వ్రతాన్ని చేసుకుని ద్వాదశి మనకి మధ్యాహ్నం నుండి మొదలవుతుంది కాబట్టి ద్వాదశి కూడా పూజ అనేది చేసుకుని ఉపవాసం అనేది ముగిస్తాం. అంటే రేపు తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుంటాం. కాబట్టి మనందరము కూడా ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే మంచిది. మీ ఆరోగ్య రీత్యా మీకు బాగుంది అనుకుంటే చేయొచ్చు. మీకు ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే నార్మల్గానే స్నానం చేయొచ్చు. అంటే వేడి నీళ్ళతోనే స్నానం అనేది చేయొచ్చు. అయితే పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాం కాబట్టి స్వామివారి చిత్రపటాన్ని కానీ లేదంటే ఒక చిన్న సైజు విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా పూజలో మీరు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులోని ఇవాళ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం విశేషంగా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి మనం స్వామి అమ్మవార్లకి ఈరోజు అందంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు తులసిమాల ఉంటే తులసిమాలను సమర్పించండి. లేదు అంటే పూలలోనే కొన్ని తులసి దళాలు వేసి మాలగా కట్టి సమర్పించవచ్చు. లేదు అంటే కొన్ని తులసి దళాలని పూజలో ఉంచినా పర్వాలేదు. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నేతి దీపారాధన కూడా ఎంతో శ్రేయస్కరం. కాబట్టి నువ్వుల నూనె దీపారాధన చేసుకున్న పర్వాలేదన్నమాట. మీకు జాతకపరమైనటువంటి దోషాలున్నా లేదంటే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు చూడొచ్చండి. కాబట్టి స్వామివారి అనుగ్రహం పొందుతాము. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా చందన దీపాన్ని వెలిగిస్తూ అలాగే నియమనిష్టలతో స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజకి సంబంధించినటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా గణపతి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుని గణపతికి పూజ అనేది చేయవలసి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేస్తాము. అలాగే గణపతికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం వస్త్రం సమర్పించి స్వామి మేము తలపెట్టే ఈ కార్యక్రమం అంటే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. ఈ విధంగా గణపతికి పూజ చేసుకుని గణపతి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవాల్సి ఉంటుంది. తరువాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి తరువాత పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. కార్తీక ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులు సమర్పిస్తారట. కాబట్టి శ్రీ మహావిష్ణువును మేల్కొలుపుతారట. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం వలన ఆ అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం అండి. కాబట్టి ఈరోజు కర్పూర హారతి అంటే పచ్చ కర్పూర హారతిని కూడా సమర్పిస్తే చాలా మంచిది. ఇలా పూజ చేసుకున్న తరువాత చక్కగా శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని గోవింద నామాలు చదువుకుని విష్ణు సహస్రనామాలు కూడా చదువుకుంటూ పూజ అనేది ఆచరిస్తే ఎంతో మంచిది. లేదు అంటే వింటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. పూజ అంతా పూర్తయిన తరువాత పూజలో పెట్టినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షింతల్ని తల మీద వేసుకోవటం వల్ల మనకి ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి తొలగుతాయి. ఇల్లంతా కూడా పాజిటివిటీ ఉంటుంది. మనకి ఐశ్వర్యం అంటే ధనం వస్తు వాహనాలు కాదండి, మనం మనసు ప్రశాంతంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం ఇది
ధనధాన్యాల్లోకే వస్తుంది, అలాగే సిరి సంపదల్లోకే వస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి పూజ చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. అలాగే ఏకాదశి రోజున చేసే పూజలు మనకి లక్ష్మీ కుబేర కుంచాన్ని కూడా పెట్టుకుంటే ఎంతో మంచిదండి. మనం దీపావళికి పెట్టుకుంటాం కదా, అది ఈరోజు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. రోజు ప్రత్యేకంగా పిండి దీపారాధన ఎంతో విశేషం. పిండి దీపారాధన 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా బేసి సంఖ్యలో వెలిగించుకోవాల్సి ఉంటుంది. గోవింద నామాలని ఏర్పాటు చేసుకుని పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకంగా ఇవాళ చందన దీపారాధన ఎంతో శ్రేయస్కరం. కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. తులసి కోట ముందు దీపారాధన చేసుకుని చక్కగా తులసమ్మకి కూడా పూజ అనేది చేసుకుని తులసి అమ్మ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే చాలు. చక్కగా మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా గడపకి కూడా పూజ అనేది చేసుకోవటం మంచిదండి. మనం ఏ పూజ చేసినా ముందు లక్ష్మీదేవిని పూజిస్తాము. అంటే ఇంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఉన్నటువంటి గడపకి పూజ అనేది చేసుకుంటాము. అలాగే ఇరువైపులా కూడా దీపాలు వెలిగిస్తాము. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారటండి. కాబట్టి రావి చెట్టుకి పూజ ఎంతో విశేషం. అలాగే రావి ఆకు దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. రావి ఆకు మీద పిండి ప్రమిదను ఉంచి దీపారాధన చేస్తే ఇంకా మంచిది. మీకు రావి ఆకులు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే రావి ఆకు దీపారాధన చేసుకోండి. అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజున చాలామంది ముడుపులు కూడా కడుతూ ఉంటారండి. మీరు ఏదైనా ఒక సంకల్పంతో పూజ చేశాము అనుకున్న తర్వాత చక్కగా ముడుపు కట్టి పూజ అనేది చేసుకుని మీ సంకల్పం నెరవేరిన తర్వాత ఆ ముడుపుని స్వామివారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా చాలామంది ముడుపు కూడా కడుతూ ఉంటారు. అలాగే స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యాలు ఇవి పలానావి పెట్టాలని రూల్ ఏం లేదండి. మీకు ఏదైతే వీలవుతుందో అది పెట్టుకోవచ్చు. పళ్ళు కానీ, లేదంటే చిన్న బెల్లం ముక్కని కానీ, లేదు అంటే పానకాన్ని కానీ, పచ్చి పాలను కానీ, పెసరపప్పుని కానీ, వీటిలో ఏదైనా కూడా మీరు నైవేద్యంగా నివేదించవచ్చు. నివేదించే నైవేద్యం మీద తులసి దళాల్ని ఉంచి నివేదిస్తే ఇంకా మంచిది. ఈ రోజంతా కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నామస్మరణతో అంటే దైవనామ స్మరణతో ఈ పూజలన్నీ చేసుకొని రోజంతా కూడా దైవనామ స్మరణతో ఉంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. మనకి నెగిటివ్ ఆలోచనలు మన దగ్గరికి రావు. అలాగే మన చేసే పూజకి పూర్తి ప్రతిఫలం అనేది దక్కుతుంది. అలాగే ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకునే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారండి. కాబట్టి ఈరోజు పూజ అంతా పూర్తయిన తరువాత పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తే చాలా మంచిది. ఇలా మంగళహారతిని ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు మీ పూజా రూమ్లో ఉన్నటువంటి తలుపులు కానీ కర్టెన్ కానీ వేసి 10 నిమిషాలు బయటకు వచ్చి తర్వాత గడపకి నమస్కరించుకున్న తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత దీపం వెలుగుతుంది కాబట్టి మీరు తలుపులు అనేవి తీసేయవచ్చు. ఇలా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, విష్ణుమూర్తి యొక్క ఆలయానికి కానీ మీరు వెళ్ళి సందర్శించుకొని రావచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క లేదు అనుకుంటే, మేము ఇప్పుడే తులసి మొక్క తెచ్చుకొని పెట్టుకోవాలి అనుకున్న వారు కూడా ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు అండి. కాబట్టి ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే. వివాహానికి అడ్డంకులు ఏమన్నా ఏర్పడుతున్నాయి అన్నా కూడా అవి తొలగి మంచి సంబంధాలు అనేవి కుదురుతాయండి. ఏకాదశి రోజున తులసి మొక్కకి చక్కగా తులసి మొక్కను తెచ్చుకొని పూజ అనేది చేసుకుని మీకు తులసి మొక్క ముందు దీపారాధన చేసుకుని 5 ఒత్తుల దీపారాధన లేదంటే 7 ఒత్తుల దీపారాధన వెలిగించి హారతినిచ్చినట్లయితే వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా అడ్డంకులు కానీ, ఏదైనా దోషాలు కానీ తొలగిపోతాయి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వరు, అంటే అప్పులుగా ఇవ్వరాదు. అలాగే అప్పుగా తీసుకోకూడదు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలు ఎప్పుడు పూజ చేసేంత వరకు కూడా దైవనామస్మరణతో ఉండాలి. స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉండాలని, మనందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క. ఓం నమో వెంకటేశాయ.